హరిహర వీరమల్లుతో థియేటర్లు కళకళలాడుతున్నాయి. స్టార్ హీరో సినిమా రిలీజ్ కోసం చాలా కాలంగా వెయిట్ చేస్తున్న ఆడియన్స్ కి ఫీస్ట్ ఇస్తున్న ఈ సినిమా థియేటర్స్ లో ఉండగానే కింగ్డమ్ రాబోతోంది. మరి విజయ్ తర్వాత రాబోతున్న ఇంట్రెస్టింగ్ స్టార్ హీరోలు ఎవరు? ఆ సినిమాలేంటో డీటెయిల్డ్ గా చూద్దాం. పవన్ కళ్యాణ్ సినిమా థియేటర్స్ కొచ్చేదెప్పుడా, స్టార్ హీరో సినిమా రిలీజ్ అయ్యేదెప్పుడా అని వెయిట్ చేసిన ఫ్యాన్స్ కి సాలిడ్ ఫీస్ట్ ఇస్తోంది హరిహర వీరమల్లు. మరి ఈ సినిమాతో స్టార్ట్ అయిన థియేటర్ల సందడి మరో 2 నెలలు కంటిన్యూ కాబోతోంది. స్పెషల్లీ లేటెస్ట్ గా రిలీజ్ అయిన వార్ 2 ట్రైలర్ తో స్టార్ హీరోల సినిమాల సందడి స్పీడ్ అందుకోబోతోంది. ఎన్టీఆర్ ఇప్పటి వరకు చేసిన సినిమా ఓ లెక్క, బాలీవుడ్ లో డైరెక్ట్ ఎంట్రీ ఇస్తున్న వార్ 2 సినిమా మరో లెక్క. ఎందుకంటే ఆల్రెడీ బాలీవుడ్ లో పాతుకుపోయిన స్టార్ హీరో హృతిక్ రోషన్ తో పోటీ పడి మరీ యాక్షన్, యాక్టింగ్, డాన్స్ చేస్తూ టఫ్ ఫైట్ ఇస్తున్న ఎన్టీఆర్ డైరెక్ట్ హిందీ సినిమా వార్ 2 తో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. ఆగస్టు 14న గ్రాండ్ గా 10,000 థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా కోసం పాన్ ఇండియా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఆగస్టు 14న రిలీజ్ అవుతున్న మరో స్టార్ మూవీ కూలీ. రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కూలీ మూవీ కూడా సౌత్ లోనే కాకుండా పాన్ ఇండియా వైడ్ గా కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఈ సినిమాలో పాన్ ఇండియా లెవెల్ బిగ్గెస్ట్ స్టార్ కాస్ట్ ఇన్వాల్వ్ అవటంతో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ హై లెవెల్లో ఉన్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే రికార్డులు సెట్ చేస్తున్న కూలీ మరి రిలీజ్ అయ్యాక బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో లెక్కలు మారుస్తాడో అన్న చర్చ స్పీడ్ అందుకుంటోంది. ఆగస్టులోని థియేటర్స్ కొస్తున్న మరో స్టార్ మూవీ మాస్ జాతర. మామూలుగా అయితే రవితేజ సినిమాకి నార్మల్ హైప్ ఉంటుంది, కానీ మాస్ జాతర మూవీ రవితేజ కెరీర్ లో 75వ సినిమా. అదీ కాక ఈ సినిమా కోసం తన కెరీర్ లోనే బాగా టైం తీసుకున్న సినిమా. వీటికి తోడు వరుసగా ఫ్లాపుల్లో ఉన్న రవితేజను గట్టెక్కిస్తుందా లేదా అనే టెన్షన్ లో ఉన్న సినిమా. అందుకే ఈ సినిమా మీద ఆడియన్స్ అంత ఇంట్రెస్ట్ తో ఎదురుచూస్తున్నారు. మరి ఆగస్టు 27న థియేటర్స్ కొస్తున్న ఈ సినిమాని ఆడియన్స్ ఏ రేంజ్ లో రిసీవ్ చేసుకుంటారో చూడాలి.